హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఈరోజు అమ్మ కూడా వస్తున్నారనమాట. స్పెషల్ ఉందని చెప్పాను కదా, సో దానికోసం అని చెప్పి ఇంకా అమ్మనైతే కాల్ చేసి రమ్మని చెప్పాను. నేనేం తీసుకోవాలనుకున్నా, నేను ఏం కొనాలనుకున్నా ఖచ్చితంగా మా అమ్మనైతే తీసుకెళ్తానమాట. ఎందుకంటే మా హస్బెండ్ బిజీగా ఉంటారు కాబట్టి ఆఫీస్లో. మేము ఏం కొనాలనుకున్నా కూడా నాన్నని అమ్మని తీసుకెళ్ళి అలవాటు అనమాట. మేము పలంనేరుకి ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి కూడాను. బట్ ఇప్పుడు నాన్న అయితే ఎక్కువగా నడవలేరు కాబట్టి నాన్న అయితే రాలేరు. అందుకని చెప్పి నేను మా అమ్మని తీసుకెళ్తూ ఉంటాను. మా అమ్మ సెలెక్ట్ చేసినవి తీసుకుంటున్నాను. మామూలుగానే మా అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుంది. సో అమ్మ సెలెక్షన్ నాకు నచ్చుతాయి కాబట్టి ప్రతిదీ ఏం కొనాలనుకున్నా కూడా, ఈవెన్ శారీస్ కొనాలంటే కూడా మా అమ్మనే పిలుస్తూ ఉంటాను అనమాట. సో దగ్గరలో ఉన్నారు కాబట్టి నాకు అదొక హ్యాపీనెస్. అండ్ ఇంకా ఫ్రైడే కాబట్టి మనకి ఎలాగో ఇంక ఇక్కడ కల్లాపి చల్లి ముగ్గులు పెట్టే అదృష్టం లేదు కాబట్టి జస్ట్ ఇంకా ఆ మట్టి పైన నీళ్ళు చల్లేసి మంచిగా ముగ్గు అవి పెట్టేసుకొని ఇంకా గడపలకంతా కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇండ్లన్నీ కూడా తుడిచేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదా, ఫస్ట్ ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించి ఆ తర్వాత పంపించేసామంటే, తినిపించేదంటే వాళ్ళకి చేసి పెట్టడం అంతేలేండి. తినడం అంతా కూడా పెద్ద పిల్లలే కాబట్టి తినేస్తారు. చిన్నపిల్లలు అయితే తినిపించాలి, బట్ అట్లా ఏం లేదనమాట. ఒక దోశ 2 దోశలు అయితే తినేస్తారనమాట. ఖచ్చితంగా 2 తినాల్సిందే, ఒప్పుకోను నేను. ఒకటి తినేసి వెళ్తామంటే ఖచ్చితంగా ఇంకా ఆ రోజుకి భయపెట్టైనా తినిపిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒకటి ఏం సరిపోతుంది చెప్పండి. ఒక 9th క్లాస్ చదువుతున్నారు, ఒక 7th క్లాస్ చదువుతున్నారు. అలాంటప్పుడు చిన్న చిన్నగా తింటే వాళ్ళకి అసలే ఆడపిల్లలు కదా, స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ తినాలి. అప్పుడే కదా వాళ్ళు కూడా మనలాగా మన ఏజ్ వరకు వచ్చేంత వరకైనా గట్టిగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఇంకా బలవంతంగానే తినిపించి పంపిస్తూ ఉంటాను స్కూల్కి అయితే నేను. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరామరాజు గారు. వాళ్ళ సెల్ నంబర్ 9110567660. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. అది నాకు 10 yearsగా జరుగుతుంది. సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు, ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భూమి, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట. అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా, అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు. ఒక్కసారి ఈ గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం అవుతుంది. సో చూసారు కదండి, మీరు నమ్మకంతో గురూజీ గారికి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నిజంగానే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తారనమాట. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా నమ్మకంతో నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా మా ఆయన ఆల్రెడీ మార్నింగే పూజ చేసేసి ఉన్నారు. నేను ఇండ్లన్నీ కూడా శుభ్రం చేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లల్ని రెడీ చేసే గ్యాప్లో ఆయన స్నానం చేసుకొని అయితే పూజ అనేది చేశారనమాట. ఇంట్లో నేను కానీ ఆయన కానీ ఎవరికి వీలు పడితే వాళ్ళు కంపల్సరీ పూజ అనేది చేస్తూ ఉంటాం. బట్ నిత్య పూజ అనేది ఖచ్చితంగా చేస్తామన్నమాట. సో చాలామందికి పూజ రూమ్ గురించి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను రేపు వీడియోలో కానీ లేకపోతే ఈ వీక్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. పూజ గది క్లీన్ చేసేటప్పుడు నాకు గుర్తొస్తుంది అనమాట. అప్పుడు ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి. సో ఇంకా నేను కూడా ఈరోజు ఈ సారీ నచ్చింది. ఇది మీకు గుర్తుందా? యాక్చువల్లీ నా బర్త్డే అప్పుడు ఈ సారీ నాకు వేరే వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక ఆవిడైతే ఇది నాకు గిఫ్ట్గా పంపించారనమాట. ఎందుకో బీరువాలో శారీస్ వెతుకుతూ ఉంటే ఇది నచ్చింది. ఓకే అని చెప్పి ఇంకా పట్టు శారీ బ్లౌజ్ అయితే దీనికి సెట్ అవుతుందని చెప్పేసి ఇంకా దీన్ని అయితే వేసుకున్నా. ఇంతకుముందు ఈ సారీ నా బర్త్డే కట్టుకున్నప్పుడు వేరే బ్లౌజ్ని అటాచ్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఇది అయితే వేసుకుందాము, ఇన్ని రోజులు వేయలేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఈ బ్లౌజ్ని ఈ శారీలోకి అయితే సెట్ చేసేసి వేసుకొని అయితే మంచిగా పూజ ఆయన చేసేసినారు. నేను ఇంకా అట్లా సాంబ్రాన్ని అట్లా ధూపం వేసేసి ఇంకా నమస్కారం చేసుకొని అయితే వచ్చేసాను అనమాట. సో పూజ చూసారు కదా ఎంత మంచిగా చేశారో. మామూలుగా లేడీసు దేవుడికి అలంకరణ అవన్నీ కూడా బాగా చేసుకుంటాం కదా, బట్ మా ఇంట్లో నాకంటే కూడా మా ఆయన బాగా చేస్తారు. సో నేను డెకరేషన్ అంటే అలంకరణ బాగా చేస్తానా దేవుడికి, మా ఆయన బాగా చేస్తారని చెప్పి మీరు ఖచ్చితంగా కామెంట్స్ షేర్ చేయండి. ఎందుకంటే మేమిద్దరం చేసే పూజలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా పూజ అయితే చేసేసుకొని తాంబూలము అరటిపళ్ళు పెట్టుకొని అయితే దీపారాధన చేసుకున్నానండి. సో దీపం అయితే వెలుగుతుంది చూసారు కదా, మట్టి దీంట్లో అయితే పెట్టానమాట. అవైతే బాగుంటాయి తులసి కోట దగ్గర అని చెప్పేసి.
అండ్ ఇంకా మంచిగా ముగ్గులు అవి కూడా పెట్టుకొని ఎంత కలగా ఉందో చూడండి. ఫ్రైడే అంటేనే ఒక అందం వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా మన ఇంటి దగ్గర అయితే అంత బావుంటది. మెయిన్‌గా పసుపు, కుంకుమ అలాగే ముగ్గులు, ఎర్రమట్టి ఇవి పెట్టుకోవడం వల్ల చాలా కలొస్తుంది. ఇక్కడ గడప దగ్గర కూడా చూడండి నేను ఇల్లు తుడిచి ముగ్గు పెట్టేటప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయానని చెప్పేసి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. నాకిష్టం అనమాట ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలంటే. ఎందుకంటే నేను ఇలా అంత నీట్‌గా అలంకరణ చేసి పెట్టుంటాను కదా! ఇవన్నీ నేను మీకు షేర్ చేసుకుంటే నాకు నా ఫ్యామిలీతో షేర్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి మీకు ప్రతిదీ ఇట్లా చూపిస్తూ ఉంటాను. మీకు కూడా చాలా ఇష్టం కదా మా ఇల్లు చూస్తే అందుకని చెప్పేసి. అండ్ ఇంకా ఇల్లంతా కూడా నీట్‌గా ఎక్కడివక్కడ సర్దేసుకున్నాను కాబట్టి ఎంచక్కా నీట్‌గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను వాటర్‌లో. ఇంకా ఈ కర్టన్ దగ్గర అంటే ఈ పూసలు వేసాం కదా మనము వాటి మధ్యలో ఇట్లా పూజ గదిలో దీపం వెలుగు కనిపిస్తూ ఉంటే ఎంత బావుందంటే చాలా అందంగా అనిపిస్తుందనమాట. అందుకని చెప్పి మీకు మళ్ళీ చూపించాలనిపించి ఇక్కడ చూడండి ఈ హారాల మధ్యలో ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా అదనమాట. ఇంకా పూజ అవన్నీ కూడా చేసేసుకున్నాము. ఆ తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయిందిలేండి అప్పటికే. సరే ఇంకా కొంచెం తినేసి అయితే టౌన్‌లోకి వెళ్ళాలని చెప్పాను కదా! ఏదో ఒకటి కొనాలని చెప్పాను కదండీ! సో దానికోసం అని చెప్పేసి అయితే వెళ్ళాలి. అమ్మకు కూడా కాల్ చేసి రమ్మని చెప్పేసాను. ఆల్రెడీ అమ్మ టౌన్‌లోకి అయితే వచ్చేస్తారనమాట ఇంకా బయలుదేరేసి. సో ఆటోకి రావాలన్నమాట అమ్మ వాళ్ళ ఊరు నుంచి కూడాను. ఒక 10 నిమిషాలైతే పడుతుంది. అమ్మొచ్చేలోపు ఇంక తినేసి అయితే వెళ్దామని చెప్పేసి సో కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. ఇంక నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను చూడండి. ఇంకా వైట్ రైస్ చేశాను. అలాగే ఈరోజు స్పెషల్ కాబట్టి స్పెషల్ కూడా చేశాననమాట. ఏం చేశానని చెప్పేసి మీకు చూపించేదానికంటే ముందు ఇక్కడ వంటలు ఏమేమి చేశాననేది ఇక్కడ చూపిస్తాను. వైట్ రైస్ అయితే చేశాను. ఇంకా వేడిగా ఉండాలి చలికాలం కదా అని చెప్పేసి హాట్ బాక్స్‌లో వేసి పెట్టేశాననమాట. పిల్లలకి ఒక 11కి 11:30కి అట్లా చేసి ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా అందరికీ ఒకేసారి చేస్తాం కదా! అది హాట్ బాక్స్‌లో వేసి పెట్టేస్తాను. అందుకని చెప్పి వేడిగా ఉంటుంది తినడానికి కూడా అని చెప్పేసి అనమాట. ఇంకా రైస్‌కి ఉర్లగడ్డలు, పచ్చి బఠాణాలు అయితే కొన్ని మిగిలి ఉంటే అవి వేసి కొంచెం మసాలా పెట్టి అయితే కొబ్బరి అవన్నీ వేసి చేశాను. చాలా బావుంటుందండి. దోసలోకి కానీ, సంగటిలోకి కానీ, అన్నంలోకి కానీ, అలాగే చపాతీకి కానీ చాలా బావుంటుందనమాట. ఉర్లగడ్డలు, పచ్చి బఠాణాలు, కొబ్బరి ఇవన్నీ వేసి మసాలా పెట్టాను. అలాగే స్పెషల్ చేశానని చెప్పాను కదా! సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. మొన్న అమావాస్య రోజైతే చేయలేదు. టైం లేదని చెప్పేసి జస్ట్ స్వీట్ అయితే పెట్టేస్తాం కదా తెలుగులోకి. అందుకే అప్పటి నుంచి తినాలనిపిస్తూ ఉన్నిందండి. ఇంకా అమ్మ కూడా వస్తుంది కదా! సరే అమ్మకు కూడా పాయసం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగొచ్చిందనమాట. మామూలుగా నేను చేస్తే కొంచెం సేమియా నున్నగా అయిపోవడము, గట్టిగా అయిపోవడము అట్లా ఏదో ఒకటి అయిపోయేది. అలాంటిది ఎంత కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మంచిగా సెట్ అయిందనమాట. పాయసం అయితే భలే కుదిరింది. ఇప్పుడు కూడా చూస్తుంటే నిజంగా నోరూరుతోని తినాలనిపిస్తుందనమాట. అండ్ ఇంకా మేము ఒక పని మీద టౌన్‌లోకెళ్ళాం కదా! సో మేము వెళ్ళేసి వచ్చేసాము. నేను తినేసి ఆ తర్వాత టౌన్‌కెళ్ళి ఇంకా మేము కొనుక్కొని అయితే వచ్చేసామనమాట. సో ఏమేమి కొనుక్కున్నానని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ మీకు పట్టీలైతే కనిపించిపోయాయి. పట్టీలతో పాటు కొంచెం డిఫరెంట్‌గా కూడా కొన్ని కొనుక్కున్నాను. చాలా రోజులుగా అనుకుంటున్నాననమాట కొనాలని చెప్పేసి. అవైతే కొనుక్కొని వచ్చేసాను. 1/4 కేజీ సిల్వర్ అయితే కొన్నామండి. 250 గ్రామ్స్ కదా! 1/4 కేజీ అంటే పావు కేజీ అంటే. సో 1/4 కేజీ సిల్వర్ అయితే కొనుక్కొని వచ్చాననమాట ఈరోజు. నావి ఓల్డ్ చైన్‌లు అయితే ఉన్నాయి. గజ్జెలు చాలామంది అడుగుతున్నారు కూడాను ఇంతకుముందు మీ గజ్జెలు చాలా బాగున్నాయి. కాలి పట్టీలు ఒకసారి చూపించండి అని చెప్పి. బట్ నాకు చూపించడానికి టైమే దొరకలేదు. నేను మర్చిపోతూ ఉన్నాననమాట. ఇంకా పాతవి కూడా సేమ్ డిజైనే లేండి. ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్‌గా. ఇదే డిజైన్ ఉంటాయన్నమాట పాతవి కూడా. బట్ అవి 160 గ్రామ్స్ ఏమో ఆ పట్టీలైతే. ఇవి 156 ఏమో ఉన్నాయి. వాటికి వీటికి 4 గ్రామ్స్ ఏమో తక్కువండి అంతే. మిగతా అంతా కూడాను సేమ్ అనమాట డిజైన్ అంతా కూడా. సో నా ఓల్డ్ పట్టీలు అడిగిన వాళ్ళ కోసం ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఓల్డ్ పట్టీలు కూడా సేమ్ ఇదే డిజైన్ ఉంటాయి. అండ్ న్యూ పట్టీలు కూడా ఇవే తీసుకున్నా. నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం. డబుల్ గజ్జలు వస్తాయి కదా! అవన్నమాట ఇవి. కింద జాలర్లాగా వచ్చి డబుల్ గజ్జలు వచ్చి ఉంటాయి. చాలా చాలా ఇష్టం అండి. నా కాళ్ళకి ఇవి పెట్టుకుంటేనే అందం అనిపిస్తుంది. నాకు నిండుగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను వీటినే కొంటూ ఉంటాను. అవి చాలా సాగిపోయాయండి. నడుస్తూ ఉంటే జారి జారి కింద పడిపోయేలాగా సాగిపోయాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు పడిపోతాయి కదా అని చెప్పి ఇంక మార్చేశాను. అలాగే వాటితో పాటు కూడా ఇవి తీసుకున్నాననమాట. ఇవి తుమ్మకాయ గొలుసులంటారు. మీలో ఎవరికి ఐడియా ఉందో నాకు మీరేమంటారని చెప్పి కామెంట్స్‌లో షేర్ చేయండి. మేమైతే తుమ్మకాయ గొలుసులని అంటాము. ఆ పేరు కూడా అతి కష్టం మీద మా అమ్మ చెప్తే గుర్తుపెట్టుకున్నాననమాట. నాకు కూడా తెలీదు. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ఇవి వేసుకుంటూ ఉన్నారు. తుమ్మకాయ గొలుసులు వేసుకుంటారనమాట. మామూలు పట్టీలతో పాటు నిండుగా ఉంటుంది కాళ్ళకి. సో నాకు కూడా ఎందుకో అనిపించింది వేసుకుంటే బావుంటుందని. మా అమ్మ కూడా చెప్తూ ఉండాలనమాట. నువ్వు కూడా తీసుకో, వేసుకో బావుంటుందని చెప్పేసి.
సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ ఈ తుమ్మకాయ గొలుసులు, ఈ గజ్జెలు అంటే ఈ పట్టీలు 2 అలాగే మెట్టెలు, సైడ్ మెట్లు, నార్మల్ మెట్లు ఇవన్నీ కూడా కొనుక్కున్నాము. మొత్తం కూడా 1/4 కేజీ పడిందనమాట వెయిట్ అయితే. ఇక్కడ వేసుకొనైతే మీకు చూపిద్దామని చెప్పేసి వేసుకుంటున్నా. యాక్చువల్లీ షాప్‌లో కొన్నప్పుడు కూడా నేను వేసి చూడలేదు. నావి సాగిపోయాయి కదా! వాటికి ఒక 1/2 ఇంచి, 1 ఇంచి అంత తగ్గించి చిన్న పట్టీలైతే తీసుకున్నాము. జస్ట్ అట్లా కాలికి పెట్టి చూసేసుకొని తెచ్చేసామనమాట. ఈరోజు ఫ్రైడే, అందులోనూ చాలా మంచి రోజు. ఇంకా ఈరోజు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ కొంటే చాలా మంచిదని చెప్పేసి వెళ్ళామనమాట. సో, కొనుక్కున్నాము. మేము అనుకున్నవన్నీ కూడా కొనుక్కొనొచ్చామనమాట. నావి పాత పట్టీలున్నాయి కదా! ఇప్పుడు వేసేసాను గదా! అవైతే 11,000కి ఎత్తుకున్నారు. ఇంకా వీటికి 7,000 ఏమో ఇవ్వమంటే మేము 5,000 ఇచ్చామండి. అలాగే ఇంకా నావి కొంచెం పాత మెట్టెలు అవన్నీ కూడా కొన్నున్నాయన్నమాట. సిల్వర్ అనేది ఇంట్లో అవన్నీ వేసేసాము. అవన్నీ వేసేసి ఇంకా తుమ్మకాయ గొలుసులు అలాగే మెట్టెలు తీసుకున్నాము. వాటికి 5,000 అయితే అయ్యిందనమాట. అవన్నీ వేసి కూడా 5,000 ఇచ్చాము. అంటే టోటల్‌గా ఈ కాళ్ళు గొలుసులకి అంటే కాళ్ళు పట్టీలకి, తుమ్మకాయ గొలుసులకి, మెట్టెలకి మొత్తం కలిపి మేము 10,000 అయితే ఇచ్చాము. మా పాతవి వేసింది కాకుండా. పాతవంటే జస్ట్ మెట్టెలు మాత్రమే ఉన్నాయిలెండి. ఆ సైడ్ మెట్లు, నార్మల్ మెట్లు కొంచెం ఇరిగిపోయినవి అవి ఉంటే వేసేసాము. ఒక 1,200కో 1300కో ఎత్తుకున్నారు. మిగతా 10,000 అయితే మేము ఇచ్చామన్నమాట. సో, కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి ఎలా ఉన్నాయని చెప్పేసి. మీకు నేను కాళ్ళకి పెట్టుకొని తర్వాత చూపిస్తాను. అండ్ నా కాళ్ళకి ఈ తుమ్మకాయ గొలుసులు బాగున్నాయా లేదా అని చెప్పేసి కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇంతకుముందు అంటే మేము చిన్నపిల్లలప్పుడంతా కూడా కడియాలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి వేస్తూ ఉంటాం కదా! చిన్నపిల్లలకి సన్న కడియాలు, లావు కడియాలు అని చెప్పి అలాంటివి వేసేవాళ్ళు అనమాట ఇంతకుముందు పెద్దవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ గొలుసులు అయితే వేసుకుంటూ ఉన్నారు. చాలా నిండుగా బాగా అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా. సో, మనం కూడా ట్రై చేసేద్దాం, అందరూ వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాననమాట. ఎలా ఉన్నాయనేది మీ ఒపీనియన్ బట్టి మీరు చెప్తే నాకు బాగున్నాయి లేదని చెప్పేసి మళ్ళీ వాటిని ఉంచుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాను. ఎందుకంటే నాకేంటంటే నేను ఏదైనా కొనుక్కున్నానంటే అంటే నాకు నచ్చే కొనుక్కుంటాను. కాకపోతే ఎవరైనా బాలేదు అన్నారంటే ఖచ్చితంగా నేను వాటిని ఆలోచిస్తాననమాట మార్చేయడానికి. అలాంటిది ఇంత అమౌంట్ పెట్టయితే కొన్నాము. బట్ ఎలా ఉన్నాయో ఏమో అని ఒక ఫీలింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్‌కి కూడా చూపించలేదు నేను. ఆయన ఆఫీస్‌కెళ్లారు. ఇంకొచ్చిన తర్వాత చూపించాలి. ఆయన కూడా ఏమంటారో తెలీదు. ఆయనకి నచ్చిందంటే పెట్టుకుంటాను. లేదంటే మళ్ళీ మార్చేస్తాను. ఓన్లీ పైనున్నాయి కదా తుమ్మకాయ గొలుసులు అవి మాత్రం మార్చేస్తాను. ఒకవేళ ఆయనకి నచ్చకపోతే. మిగతా కాలు గొలుసులన్నీ కూడా అలానే పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ మా హస్బెండ్‌కి కూడా ఇష్టం ఇట్లా నేను వేసుకుంటే. సో, అవన్నమాట. నా కాలి పట్టీలు పాపం చాలామంది అడిగారు ఓల్డ్‌వి. ఇంతకాలానికి కొత్తవే చూపించేసానులెండి. ఇదే మోడలే కొంటూ ఉంటాను. దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి కూడాను. సో, అవే ఇప్పుడు కూడా వేసుకున్నా. ఇలా కాలు నిండుగా ఉంటదనమాట. చూసారా ఎలా ఉందో? నా కాళ్ళకి ఇవి బాగున్నాయా లేదా? పైనున్నవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే నా కాలు పట్టీలు అలాగే పైనున్న గొలుసులు ఇవి ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ మీకేవి నచ్చాయో కూడా కామెంట్స్‌లో షేర్ చేయండి. సో, ఇలాగైతే ఉందనమాట. కాలికి పెట్టుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు పెట్టుకొని మీ అందరికీ వీడియో షేర్ చేద్దాం అనిపించింది. మీకు నచ్చుతాయో లేదో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా అయితే అమ్మ కూడా కాసేపు ఉన్నారు. ఇంకా భోజనం అవి చేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా బండి పెట్టాలి కదా వెజిటేబుల్స్ అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంకా ఆనపకాయలు అవి తీసుకొచ్చాము. ఇంకా అవైతే ఒలుస్తూ ఉన్నాను. రేపు ఆనపకాయలు వేసి చేసుకుందామని చెప్పేసి. మళ్ళీ నేను పితికి పప్పు అన్నానంటే అదోలా ఉందండి మీరు అనొద్దండి అంటారు. అందుకని చెప్పేసి నోట్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాను. ఆనపకాయల గింజలు అయితే చేసుకుందామని ఒలుస్తూ ఉన్నానన్నమాట. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా అమ్మ కూర్చొని ఒక ఈవినింగ్ వరకు ఎక్కువసేపు ఉండరులేండి వస్తే కూడాను. ఎందుకంటే ఇంటికాడ బండి అవి పెట్టాలి కాబట్టి వెళ్ళిపోతుంటారు. దగ్గర ఉన్నారు అనేదే కానీ ఎక్కువ ఎప్పుడు ఒక నైట్ కూడా ఉన్నింది లేదు. వస్తారు ఒక ఈవినింగ్ వరకు ఉంటారు వెళ్ళిపోతారు అనమాట. నాయన అయితే అస్సలు రారనమాట. ఎందుకంటే మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి. సో, మేమే వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. అమ్మ మాత్రం నాకు ఏదైనా పని ఉన్నప్పుడు కానీ ఇంటికి కానీ అప్పుడప్పుడు వచ్చి ఈవినింగ్ వరకు ఉండేసి మళ్ళీ బండి పెట్టాలి కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అదండి ఇంకా 8 అయిపోయింది కాబట్టి పిల్లలు కూడా ట్యూషన్ నుండి వచ్చేసారు. ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటూ పట్టీల గురించి చూశారు, బాగున్నాయని చెప్పారు. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ అయితే ఆనపకాయలు ఒలుచుకుంటున్నాం. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తే. అలాగే నా కాలు పట్టీలు ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.